రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికీ కొన్ని నెరవేరలేదని అవి అమలయ్యేలా సిఫార్సు చేయాలని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగాడియాను పారిశ్రామికవేత్తలు కోరారు. దేశంలోనే వెనుకబడిన రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేలా చొరవ చూపాలని అభ్యర్థించారు. విద్యుత్ రాయితీలు పెంచితే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా, కార్యదర్శి రిత్విక్ పాండే, కమిటీ సభ్యులు గురువారం తిరుపతొచ్చారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అసోచామ్, ఫ్యాప్సియా, డిఐసిసిఐ, ఎఫ్ఎంఈ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు కలెక్టరేట్లో పనగడియా, కమిటీ సభ్యుల్ని కలిశారు. వెనుకబడిన జిల్లాలకు సీజీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటికి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీమ జిల్లాల్లో ఉద్యాన పంటల సాగు అధికంగా ఉన్నందున మామిడి, అరటి బోర్డులు వచ్చేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని విన్నవించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలతో పాటు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 50% వాటా ఇవ్వాలని కోరారు. వీటన్నింటినీ పరిశీలిస్తామని చైర్మన్ పనగడియా, సభ్యులు హామీ ఇచ్చారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ పనగడియా, సభ్యులు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్లకు కేంద్రం నుంచి నేరుగా నిధులు విడుదలయ్యేలా సిఫార్సు చేయాలని ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు చేయూతనందించాలన్నారు. హరిత రాయబారులకు వేతనాల చెల్లింపు సమస్యగా ఉందని, కేంద్రమే ఆ నిధులు విడుదల చేస్తే గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుందని అడిగారు. స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. భారతదేశం మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థ నుంచి అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారాలంటే ప్రజల తలసరి ఆదాయం 8 రెట్లు పెరగాలని పనగడియా అభిప్రాయపడ్డారు. 2023లో ఇది $2,540 ఉందన్నారు. రాబోయే 24 ఏళ్లు 7.8% వృద్ధి సాధిస్తేనే దేశం అధిక ఆదాయ దేశాల సరసన చేరుతుందన్నారు.